ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా స్నేహ గీతిక ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తరో మాదిరి అయినా స్నేహమే ఊపిరి కలగలిసిన మనసుల భావుక ఒకరికి మరి స్నేహంతోనే స్నేహం చేసేటప్పుడు ఎప్పుడు గుర్తు రానే రాదు గుండె చప్పుడు చప్పుడు ఓయాయో చిరునవ్వై విరబూసే ఆనందం ఎంతైనా చాలదు కలగలిసిన మనసుల బావుట ఒకరికి మరి ఒకలను బాసట అంటే భారతం భాగవతం రామాయణం ఇట్లాంటి తర్వాత పద్య కావ్యాలు సుమారు ఒక 100 రకాల పుస్తకాలు కొన్నాను. కొని నిజానికి ఈ 15 సంవత్సరాలు ఒకసారి చదివాను కూడా అవన్నీ ఆల్మోస్ట్. లేదు ఒకసారి చదివాను, రెండోసారి కూడా చదవాలనిపిస్తుంది అనమాట. అందులో ముఖ్యంగా భాగవతంలో పోతన పద్యాలు అంటే నాకు మహా ఇష్టం అండి. గజేంద్ర మోక్షం అంటే ఇంకా ఇష్టం అండి. అయితే కొన్ని పద్యాలు కంఠస్థం కూడా వచ్చానమాట. ఫౌండర్ మెంబర్ ఫర్ దట్ సంస్థ. అయితే అది సంవత్సరానికి ఒక 10-15 ముఖ్యమైన లలిత కళలు అంటే సంగీతం, సాహిత్యం ఇట్లాంటి వాటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం మాకు అలవాటు. అందులో నేను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుండేవాడిని.
ఇది కాకుండా లోకల్గా ఐఎంఏ బ్రాంచ్ ఉంది, యాక్టివ్ ఐఎంఏ బ్రాంచ్. మంత్లీ ఒక 2-3 మీటింగ్స్ అవుతుంటాయి, వాటికి కూడా నేను అటెండ్ అవుతుండేవాడిని. అయితే ఆనందమే జీవిత మకరందం. సో వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ థ్యాంక్ యూ ఆల్. మీతో నాది అయిపోయింది, ఫస్ట్ అయిపోయింది. మిగతా వాళ్ళు మాట్లాడినాయండి. సరే, శ్రీనివాస్ గురుప్రసాద్. మీ అందరికి ఆలోచించే కెపాసిటీ ఉంది, ఓపిక ఉంది. ఆవిడ చెప్పిన మాట వెంటనే నా పని. వేస్తాడు, బాంబు వేస్తాడు. నువ్వు అడిగారు కదా. నేను దానికి ఎప్పుడు చెప్తాను, యూ హ్యావ్ సమ్ హాబీ. బికాజ్ పూర్తిగా రిటైర్ అయిన తర్వాత వన్ షుడ్ హ్యావ్, ఆల్ ఆఫ్ యూ షుడ్ హ్యావ్ సమ్ హాబీ. ఆల్ ఆఫ్ యూ హాబీ లేకపోతే పిచ్చిపోతుంది. ఈయనన్నా రైటింగ్ అన్నా ఇలాంటి సాధించడం ఏదో ఉండాలి. ఎంతమందికి ఉంది మీలో ఏంటది? హాబీ? హాబీ ఏంటి? సినిమా. మొక్కలు బాగా చూసుకుంటాను. ఫాల్స్ స్టిచ్చింగ్, బ్లౌజ్ డిజైనింగ్. ఓకే, somebody is having something like that. శ్రీనివాస్ ఏమంటారు? ఈ మాట వెంటనే జిమ్ చేస్తానండి. జిమ్ చేస్తాను. జిమ్ వేస్తాడు. జిమ్ ఉంది. ఆయన అన్నిటికంటే అతను ఇదేంటి పని ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే ఎవరు రిటైర్ సెమీ రిటైర్మెంట్ అనండి. సెమీ రిటైర్మెంట్. The question of retirement arises only when you become sick. So after that you will think of your sickness only. Nothing else. Anyway, I'm happy all of you are having some hobby. మీరు చెప్పండి. Let's సినిమా చెప్తాను. And fortunately or unfortunately, I have discontinued my profession at the age of 43 and I have done nephrology at that age. Man of highest integrity. He is a man of highest integrity. Foreign was under the treatment of my Guruji. And when Indira Gandhi has come to see the Dr. M.K. Mani, 1:00, and he told the Indira Gandhi people ఉంటారు కదా వాళ్ళకి, this is not the visiting hours, please come at 4:00. That is the integrity of that gentleman. He is 90 years now. Recently we సరే ఇలాంటప్పుడు ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ లేకపోవడం ఆ ఫ్లో మాత్రం అయిపోతుంది. సీరియస్నెస్ చేశాను. నేను హోస్ట్ చేస్తాను, నేను వెళ్ళాలంటే మా వెళ్ళాలని ఒకటైతే బాగుంటుంది, మా ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పి చేశాను. చేసిన తర్వాత అప్పుడు క్లాస్మేట్స్ ఒకటే అనుకున్నాం అనమాట. అప్పుడు ఏంటంటే ఇలా అనుకోలేదు. నెక్స్ట్ ఏంటంటే అరేంజ్ చేస్తామని చెప్పేసి. సో తర్వాత ఈ లోపల ఏంటంటే మొన్న సాగర్ వచ్చినప్పుడు కొంతమంది కలిశాను. అప్పుడు రామనాయుడు గారు వచ్చారు అనమాట. ఆయన ఏమందంటే నేను స్పాన్సర్ చేస్తానండి, మొత్తం పలాస్గా రండి అని చెప్పేసి నా get together. All of you should volunteer. ఎవరో పిలవలేదు, నాకు చెప్పలేదు, ఇలాంటివి ఉండదు. అదే Just volunteer yourself either for sponsoring or for attending. అంటే ద అండర్స్టాండింగ్ ఇస్ దట్ బై రొటేషన్ అందరికి వస్తుంది అనమాట. వచ్చింది అయితే స్పాన్సరింగ్ అనమాట వస్తుంది. బట్ ఇట్స్ నాట్ కంపల్సరీ, రైట్? నెహ్రూ సైడ్ అది కంట్రిబ్యూటరీ లంచ్ కింద డిన్నర్ కింద అరేంజ్ చేద్దాం ఈసారి నుంచి, ఇలా ఎవరికి ఫైనాన్షియల్ స్ట్రెయిన్ లేకుండా అనేది వాడి సజెషన్. కరెక్ట్. ఇది కంట్రిబ్యూట్ చేయమని కాదు, చీఫ్ ఆర్గనైజర్ లేదు చెప్పింది వాడు ఉన్నాడు. మేము అండర్స్టాండ్ చేసుకుంది కదా, అదే దానికి అందరూ ఒప్పుకుంటే అలా చేద్దామన్నారు. వద్దా వాలంటరీ అన్నప్పుడు ఎవరు చేయాలో చేస్తారు. అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సరదాగా ప్రెజర్ ఆఫ్ మీటింగ్ ఆడికి వచ్చినప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ మొన్న సాగర్ వచ్చాడు. సాగర్ వచ్చినప్పుడు 10 మంది 15 మంది 20 మంది కలిసాడు వైజాగ్ లో. అలాంటప్పుడు అలాంటి ఫంక్షన్స్ ని ఇలా కంట్రిబ్యూటెడ్ అన్నట్టు చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒకసారి రామ్మూర్తి స్పాన్సర్ చేస్తానని చెప్పి వాలంటరీ చేశాడు. అడగలేదు ఎవరు. It is not, for example, Ram Naidu, he will be helped by many local people here. He is very influential here. It may not be possible, even though they have money. Money is not the only limiting factor. అందుకే And one more thing, when see, meeting is important.
venue is not very, very important. Wherever we are meeting our own people, which is convenient, which should be convenient for everyone. And from my side, even though I don't belong presently to Vizag is the best place because we are sentimentally attached to that place. There is no infrastructure. I can't arrange. I'm telling you now. I will arrange in Vizag again. ఫస్ట్ నీ ఒపీనియన్ అంటే What is the? నేను చెప్పేది 2 angles. ఒకటి రామినాయుడులాగా ఎవరైనా ముందుకు వచ్చి మేము అరేంజ్ చేస్తామంటే దట్ ఈస్ దట్ పర్సన్. అంతే కదా, దానికి మనం నో అనాల్సిన అవసరం లేదు కదా. దానికి ఓకే రైట్ అదొకటి. రెండోది సరదాగా అందరం కలుద్దాం. నో క్వశ్చన్ కదా రామ్నాయుడు చేసేది ఒకటి. బాబ్జీ చెప్పినట్లు నాటిది క్వశ్చన్ మనీ బట్ అరేంజ్మెంట్స్ కి మనం చేస్తాం అది పర్వాలేదు. ఇప్పుడు అలా చెప్పేదా నువ్వు చెప్పింది కూడా నేను చెప్తాను. ఇప్పుడు జగన్నాథ్ ఏమంటాడంటే కంట్రిబ్యూషన్ అనగానే చాలా మందికి కూడా డ్రాప్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకని కాదు, ప్రాక్టికల్గా ఆలోచించాలి. కంట్రిబ్యూటర్ కదా ఏముంది, నేను మా ఆయన వెళ్ళిపోతాను కంట్రిబ్యూట్ ఎక్కడైతే డబ్బులు పెట్టేసి అనుకోవచ్చు. సో కంట్రిబ్యూటర్ అంటే చాలా మంది ఐడియా. ఇప్పుడు అబ్బాయి నువ్వు చెప్పాలి అని అక్కడ నేను జగన్నాథ్ చెప్పి నేను ఒప్పుకుంటాను. సాఫ్ట్వేర్ డైరెక్ట్ యాక్సిడెంట్ నాన్న ఇక్కడ ఫోటో పెట్టుకున్నాను ఆల్రెడీ. సంబడి ఎంజాయ్ యాక్చువల్లీ ల్యాబ్ దగ్గర పెట్టాను. అంతే కదా. హి ఇస్ వెరీ హ్యాపీ. దెన్ వై డు ఆల్సో అన్‌హ్యాపీ? చాలా మంది చేస్తారు మిగతా వాళ్ళు పెట్టి ఏజెన్సీ ముఖద్వారం దగ్గర పెట్టి మీకు అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ చూపించి ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, పావర్టీ ఎలివేషన్ జరుగుతుంది. వీడు వచ్చాడు, మీరు కూడా అలాంటి విలేజ్ చూడవచ్చు. అబ్బాయి అండ్ See, I am for hosting always, but it may not be possible for everybody. So that is why this volunteer. Okay, that is all. See, first vote is for hosting only. That is from my side. ఎయిత్ క్లాస్ చదువుతుండేవాడు. నవయం డాక్టర్ జి తిరుపతి నాయుడు, ప్రొఫెసర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. అంటే నేను అప్పుడు మా బాబుకి అంటే హాస్టల్లో ఉండేవారు, నేను అక్కడే అల్తూర్ నగర్లో ఉంటా. నేను అక్కడికి వస్తాను అంటే మిమ్మల్ని అందరూ 50 years బ్యాక్ చూసాను మిమ్మల్ని అందరినీ. అంటే నీకు తెలియదు, యూఆర్ వెరీ యంగ్ అట్ దట్ టైం. 50 years యంగర్ అంటే గెట్ టుగెదర్ అనేది ఏంటంటే ఆత్మీయ సమ్మేళనం అనేది ఆత్మల కలయికే. పీపుల్ కాదు, మీరు అందరూ నార్మల్ గా మాట్లాడుతుంటారు కానీ ఒరిజినల్ గా మీ ఛాంబర్ లోకి వస్తారు. యువర్ ఏ గ్రేట్ పీపుల్. ఎందుకంటే యూ ఓన్లీ కెన్ గివ్ ది లైఫ్ టు ఎనీ పర్సన్. ఎందుకంటే అంత హైయెస్ట్ ప్రొఫెషనల్ క్యాలిబర్ ఉంటారు. ఎందుకంటే నాకు కూడా 8th క్లాస్ అప్పుడు కూడా నాకు డాక్టర్ అంటే ఇష్టం, కానీ నేను మాత్రం మా బావగారు. నేను 2 years 5 years బ్యాక్ వరకు ఎక్కడో ఉండేవాడిని, అక్కడితో ఉండేవాడిని. అయితే టెక్నికల్లో చేసేవాడిని. ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ చేసుకోగలిగాను. కాబట్టి యూఆర్ ఆల్ ది గ్రేట్ పీపుల్. అందుకే మళ్ళీ అందరూ ఒకసారి చూద్దాం. బట్ నేనైతే నిన్న ఏఎంసీ హాస్టల్తోని చాలా అనుబంధం ఉండేవాడిని. చికెన్ తినుంటారు మా బావ అంతా తినేవారు కాదు, మమ్మల్ని పిలిచేవారు. అలాంటప్పుడు ఫీస్ట్ కట్ అయ్యేది కదా, ఫీస్ట్ కి పిలిచేవారు. మా బావ మమ్మల్ని ఇన్వైట్ చేసేవారు. చికెన్ మీ హాస్టల్ మా మ్యాంగ్రోడ్ ఉండేది, అక్కడికి వచ్చేవాడిని. తర్వాత పీరియడ్ నెక్స్ట్ జనరేషన్ లో వచ్చాను. ఎందుకంటే వీళ్ళ బావ నా దగ్గర చదువుకొని ఎంబీబీఎస్ అక్కడికి వచ్చింది. హాస్టల్కి అప్పుడు వెళ్ళేవాడిని. అంటే మీ దగ్గర నేను చిన్నవాడిని, మీరు వచ్చేది. అందరూ అక్కలు ఉండేవారు. అక్కలు ఎందుకు? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మిమ్మల్ని అందరినీ కలవడం. ఇప్పుడు నేను మొత్తం సర్వీస్లో ఉన్నప్పుడు ఎక్కువగా పేద కష్టాలు పడ్డాను. ఎక్కువ మాటికి ట్రాన్స్ఫర్స్ అయిపోవడం, ఎక్కడికో డిస్లొకేషన్ అయిపోవడం, ప్రాక్టీస్ ఎఫెక్ట్ అవ్వడం, పర్సనల్ ఫ్యామిలీ. రిటైర్ అయిపోయాక మొత్తం రిలీవ్ అయిపోయాను. కొంచెం
అంటే హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరికింది. నేను చాలా హార్డ్షిప్స్ చేస్తున్నాను ఎదుర్కోవాల్సి వచ్చింది సర్వీస్లో ఉన్నప్పుడు. బికాజ్ ఆఫ్ ద సర్వీస్ కోవిడ్ టైంలోని ఒక 1.5 years క్లినిక్ తీరింది నేను. ఆ టైంలోని మరి ఏం చేయాలని తెలియక ఇక అంతను ఈ మామూలుగా ఓటీటీ సినిమాలు ఇవన్నీ చూడడం మొదలెట్టాను. అవి చూసిన తర్వాత అప్పట్లోని షూటింగ్స్ కూడా అయిపోయాయి. 1 నెల 2 నెలలకి అవి అయిపోయాయి. తర్వాత ఏం చేయలేదు. ఆ తర్వాత ఏంటి అంటే అక్కడికి యూట్యూబ్ తగిలింది. యూట్యూబ్ తగిలిన తర్వాత ఇంకా పాలిటిక్స్, జియో పాలిటిక్స్ వీటిలోని రోజు అది అన్నీ చూడడం అనేది అలవాటైంది. రెడీ పెట్టుకొని చేసి మినిమం 1 to 1.5 hours అది మన ప్రస్తుతం రెగ్యులర్ చేసేసి వెళ్తాను. క్లినిక్ వెళ్తాను, కేసులు వస్తే చూస్తాను. కేసులు వచ్చి ఎక్కువ వచ్చింటే హ్యాపీ, కేసులు రాలేదంటే అమ్మాయి త్వరగా ఇంటికి వెళ్ళినప్పుడు దట్ ఐ యూస్ టు ఎంజాయ్. అకాడమిక్స్ టీచింగ్స్ ఇప్పుడు లేవు. ఎంతైనా ప్రైవేట్ ప్రాక్టీస్లో టీచింగ్ అకాడమిక్స్కి కొంచెం ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. మార్నింగ్ నేను డైలీ ఒక 2 hours టెన్నిస్ ఆడతాను. దట్ ఇస్ ద మెయిన్ హాబీ. ఆ తర్వాత అట్లాగా క్లినిక్ వెళ్ళడం, అది ఎంజాయ్. క్లినిక్ బాగుంటుంది. అవుట్ పేషెంట్స్నే చూడడం మానేది, ఇన్ పేషెంట్స్ చూడడం మానేస్తాను. అవుట్ పేషెంట్స్ చూస్తాను. ఐ ఎంజాయ్ దట్ అవుట్ పేషెంట్స్ చూడడం, పేషెంట్స్తో మాట్లాడడం, ఇంటరాక్షన్. ఐఎమ్ లైక్ మోర్ ఆఫ్ నౌ ఫ్యామిలీ ఫిజిషియన్. ఇంటర్మీడియట్లో ఎంపీసీలో చేరాను, ఆంధ్ర లాయలా కాలేజీలో. చాలా మంది ఉన్నారు కాలేజీ ఫ్రెండ్స్, 6-7 మంది ఉన్నాం. ఎంపీసీలో నుంచి 7 నెలలు అయిన తర్వాత బైపీసీలో చేరాను. బాగా నెహ్రూ, శ్రీనివాస్, కృష్ణారావు, రంగనాథం, కామరాజు, నేను నెహ్రూ చెప్పాను స్టార్టింగ్. నెహ్రూ మేమందరం కలిసి 8 మంది కాబట్టి వచ్చాం ఇక్కడికి. అంత అయిన తర్వాత క్లినికల్ ప్రాక్టీసెస్కి చాలా బాగా మా విలేజ్లో ఉండినటువంటి ఒక అబ్బాయి చౌదరి అయినా అప్పుడే సర్జరీ నేర్పేవాడు నాకు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళినప్పుడల్లా క్లినికల్ సైడ్ వద్దాం అనుకుంటే ఎందుకో ఈ లోపల ఎర్లీ మ్యారేజ్ కూడా జరిగింది. తర్వాత ఎప్పుడు నేను టౌన్లోనే ఉండాలి. విలేజ్ వాలీబాల్ క్యాప్టెన్ని, వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్ మెడికల్ ఆల్ ఇండియా ఛాంపియన్, మిస్టర్ కాలేజీ చిన్నది. ఆ తర్వాత ఇలాగా తెల్లవారి 5 గంటలకు లేచేవాడిని, బీచ్కి వెళ్ళేవాడిని, కాసేపు పరిగెట్టుకునేవాడిని, వచ్చి జిమ్లో చేసుకునేవాడిని, కాలేజీకి వచ్చి ఉంటుంది కదండి. అలాగే నన్ను కూడా ఉంచలేదు, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్, ఏదో రకంగా రికమెండ్ చేసుకొని ఇక్కడ వచ్చేసేవారు, నన్ను చూసేసేవారు. వరంగల్లో చేశాను, కర్నూలులో చేశాను, అనంతపురం చేశాను, కాకినాడ చేశాను, వైజాగ్ వచ్చాను. అక్కడ ఫైనల్గా రిటైర్ అయ్యాను. మరునాడే గాయత్రిలో చేరాను, గాయత్రి మెడికల్ కాలేజ్. త్రూ అవుట్ పీజీ ఎడ్యుకేషన్ అంటే చాలా చాలా నాకు ఇష్టం, అలా చేస్తూ వచ్చాను. ప్యారలల్గా ప్రతిసారి కూడా ఏదో ఒక ల్యాబ్కి ఈవినింగ్ టైం ఉంటూ ఉండేది. క్వీన్స్ అండ్ కంటిన్యూస్గా లిటరేచర్ చదవడం కూడా బాగా ఇష్టం, మీరు చెప్పినట్టు. అలా చేస్తూ ఈవినింగ్ టైం ఏదో ఒక ఫిలాంథ్రఫిక్ ఇన్స్టిట్యూట్కి సపోర్ట్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్. ఈవినింగ్ ఒక 2 గంటల బయటకి ఆ రకంగా బాగా జరుగుతుంది, హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంది. కానీ నిజంగా ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చొని ఇంట్లో సినిమా చూసుకుంటూ ఏదో పుస్తకం చదువుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దట్స్ మై ఫైనల్. థ్యాంక్ యూ. పోస్ట్ రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ అయినట్టు అనిపించడం లేదు. సో ఐఎమ్ మోర్ బిజీ నౌ ఇన్ ప్రాక్టీస్. అండ్ దెన్ ఐఎమ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ RSS ఇన్స్టిట్యూషన్స్, వివేకానంద మెడికల్ ట్రస్ట్ అని. సో 2 hours రోజు దానికి వెళ్తాను. 2 hours every day, 2 hours వెళ్తాను. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ బిగ్ హాస్పిటల్. అపార్ట్ ఫ్రమ్ అంటే ఓల్డర్ హాస్పిటల్ అక్కేపాలెంలో ఉండేది. ఇప్పుడు ఒక డయాగ్నోస్టిక్ డివిజన్ అని పెట్టాము. అందులో వివేకానంద డయాగ్నోస్టిక్ సెంటర్. దాంట్లో అది పార్ట్ ఆఫ్ RSS ఇన్స్టిట్యూషన్. అది కూడా యుగోపాల్ కూడా వస్తారు. ఈజ్ కన్సల్టెంట్ ఇక్కడ. సో అక్కడ MRI ఎవ్రీథింగ్, అల్ట్రాసౌండ్, MRI. 2011 మే నెలలో రిటైర్ అయ్యాను. మన గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా చేసి రిటైర్ అయ్యాను. అక్కడ సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు అయితే ఒక 3-4 years అయితే బాగా హెక్టిక్ వర్క్, చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బిజీగా ఉండేవాడిని. బయట ప్రాక్టీస్ ఇది చాలా అడవుడు ఉండేది.
రిటైర్ అయిన తర్వాత డెఫినెట్గా చాలా రిలీఫ్ అనిపించింది. కానీ రిటైర్ అయిన మరుసటి రోజే నాకు టీచింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరంలో రిటైర్ అయిన మరుసటి రోజే నేను అక్కడ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి సైకాట్రీగా మిమ్స్లో జాయిన్ అయ్యాను. అంటే మనకి 70 ఏళ్ళ దాకా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్కి నేను 12 సంవత్సరాలు మహారాజ్ ఇన్స్టిట్యూట్లో 12 సంవత్సరాలు అక్కడే హెచ్ఓడిగా ఉన్నాను నేను. అది కూడా 70 ఏళ్ళు నిండిన తర్వాత అక్కడ రిటైర్ అయిపోయాను. అంటే టీచింగ్ కాస్త ఇంట్రెస్ట్ కాబట్టి నేను మళ్ళీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎమిరిటస్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది, మళ్ళీ రెన్యూవల్ చేయించుకున్నాను. బట్ సెకండ్ 2 ఇయర్స్ నడుస్తుంది ఆల్రెడీ. ఎమిరిటస్ ప్రొఫెసర్ అంటే టీచింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. మినిమం అటెండెన్స్ మస్ట్ బి 2 days. 2 days per week అంటే అందులో పార్టిసిపేట్ చేస్తుంటాను, టీచ్ చేస్తుంటాను. ప్రస్తుతం ఉన్న యాక్టివిటీ అది. రిటైర్మెంట్ అయిన తర్వాత అక్కడ దగ్గర స్పెండ్ చేసి వచ్చేస్తాను. కొంచెం లేదర్గా తయారయ్యి 10:30-11 క్లినిక్ వెళ్తాను. అక్కడ మరి 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు. యూజువల్గా నైట్ ఏమో సినిమాలు చూస్తుంటాను. ఏవో సినిమాలు అక్కడ తెలుగు సినిమాలు కానీ ఇంగ్లీష్ సినిమాలు కానీ హిందీ కానీ చూస్తుంటాను. అనకాపల్లి ఏమి మారేసాను. అనకాపల్లి అయితే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత 2 years అనకాపల్లి వెళ్ళడం మొదలుపెట్టాను. 32 years అనకాపల్లి వెళ్ళాను. 32 years అనకాపల్లి ఎవ్రీ సండే వెళ్తాను. సూపరింటెండెంట్ అయిన తర్వాత ఈ యాక్టివిటీస్ ఉంటాయి కదా, చేత ఏంటంటే అదే నెలకి 2 సార్లు వెళ్ళడం మొదలుపెట్టాను. తర్వాత నెమ్మదిగా మన కోవిడ్ వచ్చిన తర్వాత హాస్పిటల్స్ అన్ని కూర్చున్నప్పుడే కవర్ వెళ్ళడం మానేసాను. స్టేట్ కాన్ఫరెన్స్ కానీ, జోనల్ కాన్ఫరెన్స్ కానీ, నేషనల్ కాన్ఫరెన్స్ కానీ, IPS ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ కాన్ఫరెన్స్ కానీ, IAPP ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సైకాట్రిక్ కాన్ఫరెన్స్ కానీ, బయాలజికల్ సైకాట్రిక్ కాన్ఫరెన్స్ కానీ, ఆల్మోస్ట్ అన్ని కాన్ఫరెన్స్కి ఆల్మోస్ట్ ఇండియాలో ఎక్కడైనా సరే ఇద్దరం కలిసి వెళ్తుంటాం. ఆ 3-4 రోజులు కంపల్సరీగా హ్యాపీగా తిరుగుతూనే ఉంటాం. సో ఆల్మోస్ట్ once in 2 months అన్నా కనీసం ఎక్కడో చోట తిరుగుతూనే ఉంటాం. థ్యాంక్ యూ. 2012 2 to 3 months ఇంతలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ మళ్ళీ కబుర్ వచ్చింది, మీకు కాంట్రాక్చువల్ జాబ్ ఇస్తాము మదర్ అండ్ చైల్డ్ హెల్త్కి. మదర్ అండ్ చైల్డ్ కింద జీప్ ఇచ్చేవారు. అన్ని ఊర్లు తిరిగి గర్భిణీల్ని, బాలింతల్ని, చిన్నపిల్లల్ని చూసేవాడు. తర్వాత నెక్స్ట్ RBSK రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రతి మారుమూలలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలకి తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళకున్న డెఫిషియన్సీస్, డిజబిలిటీస్, కంజెంటల్ డిఫెక్ట్స్ అన్ని. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 104 మొబైల్. మీరు రిటైర్ అయిపోయారు, మీరు ఇంటి దగ్గర రిలాక్స్ అవ్వండి అన్నాడు డిస్ట్రిక్ట్ మేనేజర్ ఫోన్ చేస్తే. ఊరుకున్నాను. 5 రోజుల్లోనేమో మరి ఆడవిడికి దొరకలేదు. మా ఏజెన్సీలో పనిచేసిన వాడెవడు దొరకకపోతే మళ్ళీ పిలిచాడు. మళ్ళీ నేను అక్కడ వాళ్ళతో పనిచేసినప్పుడు కంటిన్యూస్గా 2 years కూడా అవుట్ ఆఫ్ 34 మండల్స్ నేనే అవార్డు డిపార్ట్మెంట్ అయిన కలెక్టర్స్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది పనిచేస్తుండగా రామ్మోహన్ రావు అని మన జూనియర్ నాకు మెడికల్ కోఆర్డినేటర్ అని కొంచెం రిక్వెస్ట్ చేశారు. నేను రాను, ఏజెన్సీ విడిచిపెట్టినంటే సరే అని ఒప్పుకున్నాను. ఒప్పుకున్న వెంటనే వెళ్ళి జాయిన్ అయిన 7 రోజుల్లో మళ్ళీ 104 రోజులు 70 years అయిపోయినా పర్వాలేదు మీరు రండి, మళ్ళీ మీకు మార్మల్ ప్రాంతం ఇస్తామన్నారు. అది బాగోదు, ప్రామిస్ చేసింది. అక్కడ ఉన్నాను. ఆయనేమో 65,000 ఇస్తాడు. నేనేంటో అనుకున్నానంటే ఇంతకాలం బ్రతకడమే చాలు, మన అబ్బాయి లాంటి వాడు మిడ్ నైట్ బర్న్ చేసి నాకు సిన్హా అని మంచి కాలం బతుకున్నాం, వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దిస్ ఎర్త్ మదర్ ఎర్త్ అని అన్నాడు. ఆ మాట నాకు గుర్తు. ఆడికి షుగర్, బ్లడ్ షుగర్ నీకు ఎంత 320 ఉన్నప్పటికీ BV రామచంద్రకి 2019లో పిలిస్తే రారా కనబడికి వచ్చావు రెస్టారెంట్కి వెళ్దాం అన్నాడు. నేను నీ ఒక్కడితో రాను, నా తల్లి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ PBC శాస్త్రి వాడిని పట్టుకొని వస్తానన్న. తర్వాత కలప మానేసాను అనుకో, వాడి ఇంట్లో అయిపోయాడు. PV శాస్త్రి గారు ప్రతి ఫంక్షన్కి తెచ్చేవాడు కదా మన సీనియర్కి. సో ఆ విధంగా ఇవి చేస్తున్నాం. హాస్పిటల్లో మాత్రం ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా ఒరిస్సా వాళ్ళు వచ్చి అపెండిసైటిస్కి మావాడు అంటే డబ్బులు మీరు అడగ తప్పదు. అప్పుడు నేను ముందు నేను ఇస్తానులే, నువ్వు చెయ్యి, తర్వాత వాళ్ళు ఇస్తే తీసుకో అని అనేవాడు. అవి నాకు నెలకి కనీసం 5 to 6. ఇంకా మీకు మన చెన్నై డాక్టర్ సతీ కుమార్ 20,000 వర్త్ మెడిసిన్స్ 300 ఆశాస్ పంపిస్తాడు. ఫెరస్ అస్కార్బైట్, పారాసిటమాల్, పెన్సిలిన్ టాబ్లెట్, నా చాయిసెస్ యాంటీబయాటిక్ ఫర్ ది ట్రైబల్స్ ఫర్ మైనర్ సర్ఫేస్ ఇన్ఫెక్షన్స్. సో ఆ విధంగా అతను పంపిస్తాడు. మా తర్వాత వీడు కలిసాడు నెహ్రూ మీ అందరికి మోటివేట్ చేశాడు. ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ 6,000 to 8,000 రూపీస్ పర్ మంత్ నా దాంట్లో వస్తుంది. నేను ఇటువంటి తర్వాత నా బంధువులు, నా రిలేషన్స్, నా అల్లుడు వీళ్ళందరూ సాయం చేస్తుంటారు. అది కంటిన్యూ అవుతున్నాం. ఈ సాంగ్ వస్తారు, అది చూస్తున్నాం. ఇప్పుడు యాక్టివ్గా NCD సర్వే చేస్తున్నాను. ఎవరెవరికి క్యాన్సర్ ఉంది, షుగర్ ఉంది, ఆస్మా,
హ్యాపీ అంటే కొన్ని ఉన్నాయి వెనకాల ఫ్యామిలీ అంటే నా పెద్ద అబ్బాయికి పాలసీకి మా కంజెంటల్ పాలసీకి ఏమో వచ్చింది. ఫర్ ది లాస్ట్ 21 years అబ్బాయి న్యూరాలజిస్ట్ రామ్మూర్తి, ఎందుకంటే అది కజిన్ ఆవిడ, మా మేనమామ కూతురు, కంటిన్యూ సర్వీసెస్ ఇన్ ద ట్రైబల్ ఏరియా. అక్కడే ఎక్కువ చేస్తాను. ఈవెన్ రామ్మోహన్ దగ్గర చేసింది కూడా కొద్దిగా నేను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇది ఆఫీస్ కాదా పనిచేయడం? ఆల్మోస్ట్ 18 years అనుబంధంగా పనిచేశాను. మోస్ట్ సాటిస్ఫైడ్ లైఫ్. మళ్ళీ కుమార్ డిఎంఎన్ఎస్లో వచ్చింది. దట్ ఇన్ కోవిడ్ టైం షీ సర్వ్డ్ ఎ లాట్. సో గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మనం చేసే సర్వీస్ బట్టే ఉంటుందనడానికి మా చిల్డ్రన్ ఒకడు ఎండి అనస్థీషియా చేశారు, ఇంకొకడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ వైఫ్స్ కానీ హస్బెండ్స్ కానీ అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్. ఈ హ్యూమన్ సర్వీస్ చేసే అవకాశం 2 డిపార్ట్మెంట్లో ఉంటాయని నా నమ్మకం. ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. ఆ వైద్యంలో మనం ఉంటాం కాబట్టి ఈ అవకాశం మనకు వచ్చింది. ఇక పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అంటే ఈ మధ్యనే నేను ఈ ఎయిడ్స్ ప్రోగ్రామ్ ఏఆర్టీ సెంటర్ నుంచి రిలీజ్ అయ్యాను. ఇప్పుడు నేను చేస్తున్నది విశ్రాంతి, పాటలు, చదువుకోవడం, ఇష్టమైన పాత సినిమాలన్నీ రాజ్ కపూర్ దగ్గర నుంచి మన సీనియర్ ఎన్టీఆర్ వరకు అన్ని సినిమాలు చూడడం. తర్వాత మధ్య మధ్యలో ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళడం. ఈ మధ్యలో శ్రీలంక వెళ్ళొచ్చాము, అంతకుముందు యూరోప్ ట్రిప్. అలాగా ట్రావెలింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్. సో మా మిసెస్ ఒకటే అంటారు, ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, వై షుడ్ వి మనీ కోసం మనం ఇబ్బంది పడాల్సింది ఏముంది, దానికోసం అవర్స్ స్పెండ్ చేయకండి, పీస్ఫుల్గా రెస్ట్ తీసుకుంది అంటారు. అదే రెస్టింగ్ పీరియడ్లో ఉన్నాను. థ్యాంక్ యూ. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఊరు చిన్నూరు కాకుండా చిన్నూరు అని అంటారు. అదే అప్పటి వరకు ఏంటంటే మాకు అడ్మిషన్స్ కాకుండా రూమ్ పేషెంట్ అనేవాడిని కాదు. పేషెంట్ ఎప్పుడో చూసుకోండి. నౌ ఐఎమ్ ఎంజాయింగ్ మై రిటైర్మెంట్ టైం. రిటైర్మెంట్ అంటే ఫుల్ రిటైర్మెంట్ తీసుకోదు, ఓన్లీ సెమీ రిటైర్మెంట్. ఓన్లీ అడ్మిషన్స్ మానేసాను, పూర్తిగా మానేసాను అడ్మిషన్స్. బొమ్మాటేశ్వర అంటే డే కేర్ కింద ఇస్తున్నాం ఉదయం నుంచి సాయంకాలం. అందులో నాకు చాలా అనిపిస్తుంది. ఆమె ఎంజాయింగ్ భగవద్గీత అన్నాం. ఆ భగవద్గీతలు ఏంటంటే అండి, మనం ఓన్లీ శ్లోకాలు అనుకోండి, పుణ్యం వస్తుందని చదువుతారు అందరూ. పుణ్యం ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు. ఏంటి పుణ్యం అంటే మన ప్రాక్టీస్లో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం నాకు అనిపిస్తుంటుంది. సో ఈ ఎమర్జెన్సీస్ అడ్మిషన్స్ మారిన వల్ల హాయిగా నిద్రపోతున్నాను. ఇంతకుముందు నిద్రపోయేవాడు కాదు. యాక్టివ్ 2 years నుంచి ఆమె ఎంజాయింగ్ మై లైఫ్. అందరూ యోగా అని ఎక్కడ పడితే అది తిరగడం. అండ్ మై వైఫ్ సపోర్ట్స్ మీ ఆల్వేస్. శ్రీనివాస్ ఆఫీస్కి అడుగుతున్నాను, వినట్లేదు ఎవరు. సర్వీస్ గురించి చెప్తున్నాను అనమాట. ఆఫీస్ అంటే ఏం కావాలంటే ఎప్పుడు ఎంత కావాలంటే చేయగలగడానికి ఫ్రీగా ఉండడమే నా. మై వైఫ్ సపోర్ట్స్ మీ. ఆవిడకి ఎక్కువ గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఆ గార్డెనింగ్ గురించే మేము ఒక గెస్ట్ హౌస్ కొన్నది గార్డెనింగ్ చేసుకోవడానికి. Most of our time we want to spend there, we are trying. She is doing, I am helping her. వెంకటేష్ ఏం చేస్తున్నాడు చెప్పండి. హలో అయితే ఐ విల్ హెల్ప్ యూ. ఏం లేదు, ప్రొఫెషనల్ ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. ఎంబీబీఎస్ మనం చదివాము. తర్వాత మేము ఎండీ చేసేటప్పుడు మన స్టేట్లో ఎండీ లేదు. యాక్చువల్గా డిప్లొమా ఉంది నరసింహారెడ్డి. మేమందరూ డిప్లొమాలో జాయిన్ అయ్యాం ఫస్ట్. తర్వాత 2013లో రిటైర్ అయ్యాను.
అంటే ఒక విధంగా ప్రొఫెషనల్గా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ నేను సూపరింటెండెంట్ మెంటల్ హాస్పిటల్ చేసేటట్టుగా పనిచేశాను. అదొక ఇబ్బందికరమైన విషయం, దానికి అందరికీ తెలుసు. డాక్టర్ భాగ్యారావు గారు వీళ్ళందరూ మేము డిప్లొమా చేస్తున్నప్పుడు, అంటే మనం థర్డ్ ఇయర్లోనో ఫోర్త్ ఇయర్లో ఉండేటప్పుడు భాగ్యారావు గారు యాజ్ అసిస్టెంట్ వచ్చారు. ఆ తర్వాత సమస్య 2 days వెళ్తుండేవాడిని. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ యాక్టివ్ మెంబర్ని. అందరికి తెలిసి కొద్దిమంది ప్రత్యేకంగా మ్యాన్ మేకింగ్ ఆర్గనైజేషన్. ఇట్ ఇస్ ఓపెన్ యూనివర్సిటీ గ్రౌండ్లో మనందరికీ ఒక 24 hours అంటే 1 hour వీ హ్యావ్ టు గివ్ ఇది కంట్రీ తీసుకున్నాను చెప్పడానికి. అంటే 79 అనుకుంటా, 79లో యూపీఎస్సి ఎగ్జామ్కి వెళ్ళాం. ఇంటర్వ్యూకి ఏమో ఢిల్లీ వెళ్ళాం ఇద్దరు. నాకు గుర్తులేదు మేమిద్దరు ఎలా వెళ్ళాము ఏంటి, నాకు అంత తెలియలేదు. కానీ అక్కడ ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో ఉన్నాం అనమాట, ఢిల్లీలో జెండేవాలా అని ఉండేది. ఆర్ఎస్ఎస్ నేను పెర్మిషన్ తీసుకుని ఎవరినా ఎక్కడికైనా వెళ్తే ఇక లోకల్ ఆర్గనైజేషన్ లెటర్ పట్టుకుని వెళ్ళి మనం అక్కడ ఉండొచ్చు. రేపు ఇంటర్వ్యూ అనమాట, యూపీఎస్సీ మన ఇది ఎక్కడ దిగాలి అనేటువంటిది మనకు అంతగా తెలియదు అక్కడ కదా. ఆ జనాల నుంచి లోపల నుంచి మెల్లిమెల్లిగా ముందుకు దిగాలి. సో ఆ దిగడం అనేది చాలా కష్టం అన్నమాట. అప్పుడు అయితే ఇప్పుడు పూర్తిగా ఆ బస్సు స్లోగా చేసి మళ్ళీ తీసేసుకుంటాడు. ఆ స్లోగా చేసినప్పుడు దిగాలి. ఆ దాంట్లో రామ్నాయుడు ముందు దిగి కింద పడిపోయాడు, నేను వెనక దిగాను. పడిపోలేదు, ఆయన మీద పడలేదు. అయితే పడిపోయిన తర్వాత నిలబడ్డాడు. నిలబడిన తర్వాత అంటే ఈ లాస్ట్ మెంబర్ అంటే హెడ్డింగ్ ఈ కుడ్ నాట్ రికగ్నైజ్ మీ, కన్కషన్. నువ్వెవరు అంటాడు. నేను మన రామ్మోహన్లో హాస్పిటల్కి జాయిన్ చేశాను. అది జనవరి అనుకుంటాను, అంటే మంచి చలి సమయం, ఫిబ్రవరి. సో ఇంకా చలి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. రామ్మోహన్ హాస్పిటల్లో వాళ్ళు జాయిన్ చేసి న్యూరో సర్జరీలోనో దీంట్లో జాయిన్ చేశారు. ఐ యూజ్ టు టెల్ దెమ్ వీఆర్ డాక్టర్స్, వీఆర్ హౌస్ సర్జన్స్, కంప్యూటర్ హౌస్ సర్జన్స్, వీ కేమ్ ఫర్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ హియర్. అంటే ఐ డోంట్ రిమెంబర్ మచ్, ఇన్సిడెంటే గుర్తుంది. అయితే ఆ 24 hours ఈజ్ కంప్లీట్లీ ఈ కుడ్ నాట్ రికగ్నైజ్ మీ. ఆ రోజు అంటే నిద్ర ఉండదు కదా, ఈ వెరీ మచ్ రెస్ట్లెస్ అండ్ అజిటేటెడ్. ఇంకో విషయం తెలిసింది ఏంటంటే పాట కూడా మార్చారు కొద్దిగా, అది చెప్పేసి ఆ టైంలో మాట్లాడడం కూడా తెలిసింది, ఆయన మర్చిపోయినట్టున్నాడు. అది ఆ విధంగా చెప్పాడు. మంచి చలి ఉండేది. తర్వాత ఏమో బ్లాంకెట్ ఏదో ఇవ్వలేదు ఆ ₹1 అది. ఇంకొక పేషెంట్ దగ్గర బ్లాంకెట్ ఉండేది. ఈ యూజ్ టు కారణం ఆ బ్లాంకెట్ అంటే పేషెంట్స్ కష్టాలు ఎట్లా ఉంటాయి. అయితే లక్కీగా 24 hours అయిన తర్వాత కొంచెం మెల్లిగా రికవర్ అయ్యి మళ్ళీ సేమ్ టైం. సో లక్కీలీ ఆ తర్వాత ఇంటర్వ్యూకి నేనైతే వెళ్ళలేదు. ఆ తర్వాత ఇందాక అడుగుతున్నా అసలు దాని గురించి డీటెయిల్ ఎప్పుడు నేను మాట్లాడలేదు, అడగలేదు. ఆయన తర్వాత క్వశ్చన్ అయ్యి మెమరీ స్కానింగ్ లేకుండా నాకు అవును సార్, బూన్ ఫర్ దెమ్. సో మర్చిపోవడం అనేది పర్లేదు, వర్కింగ్ మెమరీ అనేటువంటిది ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా దాన్ని నెంబర్ పెట్టాను సార్, నెంబర్ పెట్టాను సార్. మనం ఈ నెట్ లో ఉంటుంది వందే మాతరం నెంబర్ పాడాలి పిల్లల చేత మనం పాడడం కష్టం, కానీ పిల్లల చేత వాళ్ళ చేత ఆ నెంబర్కి నాకు కూడా పంపించేస్తే పంచకవిత్వం రాయడం ప్రారంభించాను. సుమారు 2 శతకాలు. మనోవైద్య శతకం. ఆ మధ్య మా సైకియాట్రిక్ గ్రూప్స్ లో ఇది మీ దగ్గర కూడా కొంతమంది అంతకుముందు కొన్ని పుస్తకాలు ఎంత ఉన్నాయి. ఇదే లేదు మాది పుస్తకాలు ఉండుంటాయి. చూడండి దానికి మరి అమౌంట్ ఎక్స్ట్రా అవుతుందంటే చెప్పుకున్నాం. కష్టమైనటువంటి ఫీల్డ్ అందరికీ
అందరి యొక్క బాధలు కష్టాలు అది ఒక్కప్పుడు నాకు విచిత్రంగా అనిపిస్తుంటుంది. అంటే మన శారీరక ఆరోగ్యం ఎంత ఉన్నా సరే మైండ్ సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బంది కదా. దాని మీద ఒక పాట పాడిన మనోరోగ ముద్దురా, మనోరోగ ముద్దురా బతుకెంతో ముద్దురా, మనోరోగ ముద్దురా బతుకెంతో ముద్దురా, నిండుగా బతకాలిరా మెండుగా బతకాలిరా, ఆందోళన వద్దురా ఆకాశమే హద్దురా, అందరిలో ఒకటివై ఆనందం పంచరా, మనసెంతో మంచిది మన కోసం ఉన్నది, మనలోనే ఉన్నది మంచిగా చూడండిరా, మనసు మనసు పాడైతే జీవితమే లేదురా, మనసును కాపాడగా మోక్షం ముందుగానే కలవరా, ఏ కష్టమైనా ఏ నష్టమైనా మనసు గట్టిగా ఉంటే ఏమి చెయ్యలేవురా, విజయమే నీదిరా, మానసిక ఆరోగ్యం మన హక్కు సోదరా, బాధ్యతగా మెలుగుతూ బతుకును పండించుకో, వివేకం పెంచుకొని వివేకానందుడే ప్రపంచాన్ని ఏలరా భారతీయ సోదరా, మనోరోగ మత్తురా బతుకెంతో ముద్దురా, నిండుగా బతకాలిరా మెండుగా బతకాలిరా. ధన్యవాదాలు. 2115 ఉంటుంది చూడు, అందులో కొళ్ళు అందరు క్లోజ్ కూడా కొట్టుంటుందో దాన్ని చూసాను. నేను శాశ్వతంగా కృషి చేస్తున్నాను ప్రాక్టీస్ వైజ్. 2115 तुमसे कि ज्यादा भी होगा तुम्हीं से, कि थोड़ा थोड़ा प्यार हुआ तुमसे, कभी हम न होंगे जुड़ा,
रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा सितारों की महफिल ने करके इशारा कसम है तुम्हें तुम अगर मुझे से रूठे कसम दिल दिया है ये वादा किया है सनम मैं तुम्हारी रहूंगी सदा ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा हमारों दिलों में कि मिलकर कभी हम न होंगे जुदा ये चंचल हवा Thank you. ये जो मोहब्बत है ये उनका हिकार हर महबूब का जो ये बदनाम रहने तो छोड़ो भी जाने तो यार हम ना करें विचार रहने तो छोड़ो जाने दो यार हम ना करें विचार अगर सागर नया सागर कोई ले मेरे खुदा दिल से कोई किसी के ना खेले दिल टूट जाए तो क्या हो अंजाम ये जो मोहब्बत है उनका महबूब का गली से मैं गुजरता हूँ किसी से ना उलझ जाए मैं डरता हूँ यारों हसीनों की गली से मैं गुजरता हूँ बस दूर ही से घर के बस लेते हुए ना मर जाए मिट जाए हो जाए बदनाम रहने तो छोड़ो भी जाने दो यार हम ना करें विचार रहने तो छोड़ो भी जाने दो यार कराओके जगत में आपका पसंदीदा चैनल संगीत सीखने वालों के लिए अनमोल तो కాదు రాబట్టి ఎంజాయ్ ఆబ్సెన్స్ అలాగా నాకన్నీ చాలా చిగురాకులవు ఎనలు ఇలా మరచినవు చినుక మధురాసను పలికేవో నా మనసు చిలికేవో ఇలా మరచినవు నా నిన్ను చూచి నన్ను సిగ్గుతో తొలగినా यादें न जाए बीते दिनों की जहाँ दिल क्यों रुलाए
యాక్ట్ చేసినటువంటి సినిమా. రైట్. సూపర్ స్పెషలిస్ట్ గారికి ఒక పుస్తకం ఇచ్చేసేయండి. పాడిన వాళ్ళు ఎవరు? అక్కడ ఓకే 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 క్యారీ ఆన్ మేడం. మీరు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళిపోయారు కానీ సగం చెప్పారు. ఏమన్నారు? ఓకే అబ్బాయి గారికి ఇచ్చామండి. అందుకు వారి ఇంటి పేరు ప్రతివాది భయంకర అని వచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మన బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రశ్న కూడా కొంచెం కష్టమైన విషయం. మన క్లాస్మేట్ ఉన్నారు. ఫేమస్ అయిన సాంగ్ ఇది. జిక్కి పాడిందని ఇంచుమించు అందరికీ తెలుసు. అయితే నాకు కావాల్సింది జిక్కి అసలు పేరు. ఏంటి మీరే చెప్పిస్తారు? స్పాన్సర్ చేయొచ్చు. ఎవరు ఆయన పాడడం హిట్ అవ్వడం జరిగింది. ఎవరు ఎలాగా నా దగ్గర ఉంటాయి. ఈవిడ చాలా ఫేమస్ సింగర్. పద్మ విభూషణ్ వచ్చినా కూడా తిరస్కరించిన మూర్తి జానకి. ఈవిడ ఎమ్మెల్యే చిత్రంలో కోకిలవాణి గారు చెప్పాలి. జిక్కి గారు ఒక సింగర్ని వివాహం చేసుకున్నారు. వారి పేరు రామనాయుడు గారికి ఇస్తాం. ఏం రాజా మీకు దగ్గర ఉన్న భజన తప్పనుగాని మరణకాలంబున మరతునేమో ఆవేళయమదూత ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ కలించి పట్టునప్పుడు కపవాద వైద్యముల్ గప్పగా భ్రమచేత కంపముద్భవించి కష్టపడుచు నా దళతు చెవులను వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా. మాయావేశముదాచి భుజబలమున సీతను తెచ్చావా ఓ రావణ బెమ్మ తెచ్చి యావనమున దించావా వత్తుడే రావణ బెమ్మ మాయావేశముదాచి భుజబలమున సీతను తెచ్చావా ఓ రావణ బెమ్మ తెచ్చి యావనమున దించావా.
కోసం ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందా. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాడండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట. ఏ ఆనందమంటే పైనేదో లేదే, మనలోనే దాగుంది. చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది. ఆట పాట హలో అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు, సరే తనగా సాగురెందుకు. ఏ పూటంటే ఆ పూటే, ఏ చోటంటే ఆ చోటే, హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంటే. భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా, లోకాన ఉండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా. ఎవరికి వారే ఏదో మూల ఏకాంతంగా ఉంటారేంటరా, కలుగే కరువై మోగనోములా. అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే, కానీలే అందామంటే కష్టం ఇంకేం చేస్తుందే. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాలండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. Hey, నైట్ నైన్ పక్క
It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ మీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంచేస్తావో పైకమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్నే లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss